ఈ అమ్మాయి ఎప్పుడు తన హార్ట్ బొమ్మ గీసి వాళ్ళ అమ్మకి మార్కులేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఎప్పుడు తిట్టినా సరే తన హార్ట్ లో 20 మార్క్స్ మైనస్ చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ నాన్న మాత్రం తనని ఎప్పుడు బాగా చూసుకుంటాడు. అమ్మ ఈ రోజు ఇక్కడ ఉంటావా అంటే బర్త్డే పార్టీ ఉందని చెప్పి వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. దాంతో ఆ అమ్మాయికి చాలా కోపం వస్తుంది. అప్పుడు తన హార్ట్ నుంచి 20 మార్క్స్ మైనస్ చేసేస్తుంది. తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకొక బాబు వచ్చి ఆ అబ్బాయి తోసేస్తాడు. తిను మా అమ్మ అని చెప్పి అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మ కూడా తోసేస్తుంది. ఆ అమ్మాయికి అస్సలు నచ్చదు. ఆ అమ్మాయి మార్క్స్ అలా అలా 40కి చేసేస్తుంది. వాళ్ళ అమ్మ ఎప్పుడు చూసినా సరే పార్టీలంటూ తిరుగుతుంది. అది వాళ్ళ ఆయనకి కోపం వస్తూ ఉంటుంది. అలా 20 మార్కులకు వచ్చేస్తుంది. తర్వాత రోజు కూడా వాళ్ళ అమ్మ కాల్ వస్తుంది, నాకు పార్టీ ఉందని చెప్పి వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. తనకి చాలా అంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా జీరో అయిపోద్దని. అయినా సరే వాళ్ళ అమ్మ వేరే అతనితో పార్టీ చేసుకుంటుంది. తర్వాత రోజు వాళ్ళందరినీ వాళ్ళ ఇంటికి తీసుకొస్తుంది. అప్పుడు తిను మీ నాన్న అవుతాడు, అలాగే తిను మీ తమ్ముడు అవుతాడు అని చెప్తే ఆ అమ్మాయికి అస్సలు నచ్చదు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఏంటి ఇంకా ఈ అవటివాడితోనే ఉంటావా అని చెప్పి అవమానిస్తారు. అప్పుడు ఆ అమ్మాయి అలా ఏం అనకండి అనేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళిద్దరిని తోసేస్తారు. తోసి నవ్వుకుంటారు. అప్పుడు అమ్మాయి ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఆ పాప అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. లేదు లేదు నువ్వేం తప్పు చేయలేదు అని వాళ్ళ ఆయన అంటుంటాడు. అప్పుడు తనకి వాళ్ళ ఆయన చేసిన త్యాగం గుర్తొస్తుంది. అదేంటంటే వీళ్ళిద్దరూ రోడ్డు మీద మాట్లాడుకున్నప్పుడు కారు వచ్చి తనని గుద్దేస్తుంటే వాళ్ళ ఆయన అడ్డుకుంటాడు. అప్పుడే తనకి కాళ్ళు పోతాయి. కాళ్ళు పోయి అవటవాడవుతాడు. అదంతా మర్చిపోయి ఈ అమ్మాయి పార్టీలంటూ తిరుగుతుంది. అదంతా గుర్తించుకోగానే నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇంకెప్పటికీ ఇలాంటివి చేయను అని చెప్పి ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. కానీ నా కూతురు మనసులో ఎప్పటికీ నీకు స్థానం లేదు అని చెప్పి వాళ్ళ ఆయన వెళ్ళిపోమంటాడు. సబ్స్క్రైబ్.